ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియోస్. ఈరోజు అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అండ్ గెట్ రెడీ విత్ మీ అయితే చేస్తున్నాను నేను. అంటే ఇక్కడి నుంచి నేను ఇప్పుడు డ్రెస్ చేంజ్ ఎక్కడ చేసుకున్నాను, ఇక్కడి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా అక్కడ నేను ఇల్లు చూపిస్తా. పెయింటింగ్ అవన్నీ నీట్గా వేసి కొత్త ఇల్లులాగా అది మా ఇల్లు చూపించినాక తర్వాతనే బాగా చెప్తాను నేను. అండ్ నేను పార్ట్ 1 పార్ట్ 2 లాగా పెడదాం అనుకుంటున్నాను, కానీ అది కుదరదు అని చెప్పి నేను పార్ట్ 1 పార్ట్ 2 లాగా వద్దు అని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా పార్ట్ 1 పార్ట్ 2 కాకుండా మొత్తం చూపిస్తాను. అండ్ నాకు ఇక్కడ కుదరదు చూపిస్తానండి నేను. అండ్ నేను ఒక బ్రాస్లెట్ సెట్ అనేది ఆర్డర్ చేసిన మీషోలో. అదైతే నాకు వచ్చింది 210 రూపీస్. నార్మల్గా సెట్ 210 రూపీస్. అండ్ వాళ్ళు ఇంటి దాకా వచ్చి తీసుకున్నందుకు 234 రూపీస్. చూడండి, నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇది అన్బాక్సింగ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ కాదు, నాకు ఇప్పుడు టైం దొరకదు, అందుకని చెప్పి నేను కార్లో చేస్తాను. కార్లో దానికి కొన్ని కీచన్స్ వస్తుంది, థ్రెడ్ కూడా వస్తుంది. మనము ఇట్లా చేసుకోవచ్చు. మనకి సేమ్ అంటే వేరే వాళ్ళు మా ఫ్రెండ్ ఆర్డర్ పెట్టుకుంది, తనే చేసి ఇచ్చింది నాకు బ్రాస్లెట్. దాంట్లో ఇగో సేమ్ ఇవి వస్తాయి, అంటే బీట్స్ ఈ కలర్ వేరే కలర్స్ కూడా వస్తాయి. నేను నార్మల్గా ఈ కలర్ చూపించిన. అండ్ మనకి ఇప్పుడు లెటర్స్ కూడా వస్తాయి. థ్రెడ్ అయితే సేమ్ థ్రెడ్ ఇట్లా ఉంటుంది. థ్రెడ్ అయితే ఇట్లా ఉంటుంది. 2 బాక్సెస్ వచ్చినాయి అని చూపించింది నాకైతే. నేను దాంట్లో 2 బాక్సెస్ వచ్చినాయని అయితే చూసిన. కీ చైన్స్ వచ్చినాయంట, కీ చైన్ యూనికార్న్ కీ చైన్స్, అట్లా చిన్న కీ చైన్స్ వచ్చినాయంట. చైన్ అయితే రాలే, ఓన్లీ కీ చైన్ వచ్చింది. మనం దానికి ఇట్లా ఒకటి ఉంటుంది నార్మల్ ఇదేమి ఉండదు అనుకుంటా, నాకు తెలిసి ఇది ఒకటి ఉంటుందంట. అది మనం పెట్టుకొని కిచెన్లో వాడుకోవచ్చు. లైక్ చూపిస్తానండి నేను. మనకి వేరే టైప్ ఆఫ్ కూడా వచ్చినాయి, అంటే బీట్స్లా. ఈ టైప్ ఆఫ్ బీట్స్ కొన్ని వచ్చినాయి అనుకుంటా, ఐ థింక్ సో. కానీ ఈ చైన్స్ ఇట్లనే ఉంటాయి, కానీ అవి యూనికార్న్ టీమ్ అట్లా చిన్నవి ఉంటాయి ఇట్లాంటివి. అండ్ మనకి బీట్స్ లాగా ఇట్లా ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి నాకు బ్రేస్లెట్స్, కీ చైన్స్ ఇవన్నీ నేను దీంట్లో పెట్టుకున్నాను. ఇది మీకు కార్లో చూపిస్తాను అన్నీ. అండ్ ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. ఇప్పుడు ఫేస్ వాష్ అయితే చేసుకొని వస్తాను. ఫస్ట్ నా ఫేస్ ఇట్లా ఉన్నది కదా, నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చినాక నా ఫేస్ డిఫరెంట్గా ఉంటుందా లేదా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేను ఏ సోప్ యూజ్ చేస్తలేదు, నార్మల్ లైబాయ్ సోప్ యూజ్ చేస్తున్నాను. చూద్దాం, మంచిగా కడుక్కొని వస్తాను. ఎట్లుంటుందో చూద్దాం, ట్యాన్ అంతా రిమూవ్ అవుతుందా లేదా చూద్దాం. ఓకేనా, ఒక్క 2 minutes ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చినాను. వీడియో తర్వాత రింగు చూసుకుంటాను ట్యాన్ పోయిందా పోలేదా అని. అంటే ఇట్లా ఈ ఫోటో తీసుకోవాలి కదా, ఈ ఫోటో పక్కన పెట్టి ట్యాన్ పోయిందా లేదా చూసుకుంటే అది రియల్గా వస్తుంది. మనం మంచి ఇట్లా తీసుకొని ఇట్లా కడుక్కుంటే బాగా ఇట్లా రుద్దుకొని కడుక్కుంటే ఏ సోపైనా పర్లేదు, అది మంచిగా ఉంటుంది. కానీ మనం మంచిగా కడుక్కోవాలి, మన ఫేస్కి తగ్గట్టు కడుక్కోవాలి. అని నేనైతే ఇప్పుడు జుట్టు వేసుకుంటాను. ఏ కాటన్ సరే. మా అమ్మ అయితే ఇప్పుడు ఇంటి ముందు ఆంటీ బ్లౌజ్ అయితే కుడుతుంది. ఆంటీ దగ్గర బ్లౌజ్ ఇచ్చిందంట, అదంటే మనం పోయి అడిగేయాలంట. పోయి అడిగేసి వస్తాం. ఇదే ఇల్లు. అడిగేసి వచ్చినాను. అమ్మకి చెప్పాను ఇక్కడ నుంచి. మమ్మీ అది ఎప్పుడో ఇచ్చేసిందంట నీకు, ఆంటీ దగ్గర లేదంట. చాలా రోజుల కింద కుట్టించుకున్నామంట కదా, ఇచ్చేసిందంట నీకు, లేదంట. ఏమో మళ్ళా నిద్ర తెలవాలి.
ఇప్పుడైతే జుట్టు దూకుంటున్నాను, మస్తు చిక్కులు ఉంటాయి నాకైతే. ఎందుకంటే ఈరోజు పూంటలు వేసుకున్నాను. నేనైతే చిక్కులు ఎట్లా తీసుకుంటానంటే ఫస్ట్ తీస్తా, ఇలా సైడ్ పప్ప తీసుకుంటా. ఆఫ్టర్ ఇట్లా చేసి మొత్తం ఫస్ట్ అంటే ఈ దూరంతో దూరుతా చిక్కుపోతే ఫస్ట్ కింద ఇక్కడ వరకు ఇలా కొంచెం ఫస్ట్ ఇక్కడ దాకా తీసుకుంటే తర్వాత ఇలా రోల్ చేసి ఇక్కడ తీసుకుంటాం. ఇప్పుడు లాస్ట్ ఇక్కడ అయిపోయినాక మళ్ళీ మేము కూడా వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అయితే చూసేసుకున్నాను. జుట్టు నేను ఇట్లా తీసుకొని వేసుకుంటాను, కానీ నేను రెడీ అయ్యేది పార్ట్ 2లో పెడతాను మొత్తం. బాయ్.